కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తొగ్గలి మండలం పగడ్రాయ్ కొత్తూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుందని ఎన్నికల కన్నా ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటా ప్రతి మనిషికి లబ్ధి పొందుతున్నారని, అలాగే పథకాల్లో దీపం పథకం, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి ఇంటింటా తిరుగుతూ పత్తికొండ పరిశీలకుడు ఆదినారాయణ తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆగస్టు 15 నుండి మహిళలు తమ ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని ప్రతి ఇంటి ఆడపడుచులు అందరికీ తెలియజేయడం జరిగింది. అనుభవంతో అంచెలంచెలుగా వచ్చిన చంద్రబాబు నాయుడు 28 సంవత్సరాలకు ఎమ్మెల్యే కావడం, 30 సంవత్సరాలకు మంత్రి కావడం, ఆయన సూచించిన వాళ్ళు రాష్ట్రపతి, ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి కావడం, ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు జాతి బిడ్డగా తెలుగు ప్రజలకు అండగా నిలిచిన చంద్రబాబుకు ప్రతి ఇంట మహిళలు మెచ్చుకుంటున్నారని, గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ పరిపాలన వేల కోట్లలో అప్పు చేయడం తప్ప అభివృద్ధి బాటలో ఏమీ చేయలేదని, చంద్రబాబు వచ్చిన తర్వాత అభివృద్ధి బాటలో నడుపుతూ గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకపోయినా ప్రజలకు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అవినీతి లేని ప్రభుత్వం అని పత్తికొండ పరిశీలకుడు ఆదినారాయణ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాతన మనోహర్ చౌదరి, తొగ్గలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుపల్ నాయుడు, మాజీ ఎంపీపీ వెంకటేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రగొడ వెంకటస్వామి, సింగిల్ విండో అధ్యక్షుడు అప్పు వేణుజొన్నగిరి తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో ఈరోజు కొత్తూరులో పగడ్రాయ్ కొత్తూరులో ఈ కార్యక్రమము తుగ్గిలి తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందో అని చెప్పేసి పరిశీలకుడిగా నేను రావడం జరిగింది. ప్రతి ఇంటికి పోతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తల్లికి వందనం కావండి, అదేవిధంగా చెప్పిన విధంగా భరోసా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దీపం పథకం కానివ్వండి, ఇతరాత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ మాకు తీరుతున్నాయి. రాబోయే కాలంలో కూడా బస్సులు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము ఎంత అల్లకల్లోరంగా ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితి కూడా దిగజార్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా నెరవేరుస్తూ ఆయన ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చే దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ గ్రామానికి కూడా రావడం కూడా జరిగింది. ఈ గ్రామంలో ఉంటున్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయని చెప్పేది కూడా చెప్పడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఉంటున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్యాంబాబు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మరి ఒక్కసారి వీళ్ళు కూడా ఉండాలా, వీళ్ళని ఆశీర్వదిస్తామని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా చెప్పము చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో గతంలో స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోవాలన్నా కూడా ఒక పరిపాలనా విధానం కింది స్థాయి నుండి కూడా పరిపాలనా విధానము ఒక పారదర్శకంగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ కూడా నీతి నిజాయితీ అదేవిధంగా అవినీతి లేని పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు పోతుంటే ఆయన ఎంట కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అన్నదాత ఏం లేమ్మా, సంవత్సరమైంది కదమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ స్కీములన్నీ జరుగుతున్నాయా లేదా, ప్రజలకు వస్తున్నాయా లేదా అనే ఎంక్వైరీలో వచ్చినామమ్మా. దీంట్లో భాగంగా ఆ రోజు మీరు ఆశీర్వదించినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల, శ్యాంబాబు గారు ఎమ్మెల్యే కాలని ఓట్లు వేసినారు కదా. దాంట్లో భాగంగానే ఈ స్కీములన్నీ వస్తున్నాయా రాలేదని పార్టీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ పంపించారు. వస్తున్నాయా రాలేదని సరే సంతోషం తల్లి. ఇంకొకసారి అయినా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి నిండు మనసుతో. కాదమ్మా గ్యాస్ మా
గ్యాస్ కూడా ఇస్తున్నాడు. గ్యాస్ కూడా 4 సిలిండర్లు ఇస్తారు చూడు. రెండింటికి వచ్చింది. ఇంకా 2 వస్తుంది. అదే రెండింటికి వచ్చింది. ఇంకా 15వ తారీఖు నుండి బస్సు ఫ్రీ. పుట్టింటికి పోవాలన్నా పెళ్లిళ్ళకి పోవాలన్నా మీకే మాకు కాదమ్మా, ఆడవాళ్ళకి మగవాళ్ళు మాకు ఏంది లేదు. చూస్తే అది కూడా వస్తుందేమో అన్నదాత సుఖీభవ. అందుకో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు. మీరంతా పెద్దోళ్ళు ముసలోళ్ళు ఏమ్మా, ఆయన కూడా ఆ వయసులో కష్టపడుతున్నాడు. యా ప్రభుత్వం బాగుంది, మాకు తెలిసినంత మాత్రం ఇది ఉంది. కాదు తెలుగుదేశం బాగుందా వైఎస్ఆర్ బాగుందా అని అడుగుతాము, దానికి సమాధానం చెప్పు. మాకు ఇదే అంటున్నా. తెలుగుదేశం అని చెప్తుందా? ఏం పేరు పెద్ద ఆయన? కాదు కాదు, పెన్షన్ ఇస్తానారా మీకు? ఇస్తానారా? ఎప్పుడు ఇస్తానారు? 1వ తారీఖే. ఈడే ఇస్తానారా ఇంటికాడే? నెట్ రాదని అడవి వస్తారు. ఇక పొద్దున్నే ఇస్తానారా? ఇస్తానారా? ఓకే ఓకే. ఈ తల్లికి వందనం పడిందా పిల్లలకి? పడింది. గ్యాస్ కూడా వచ్చింది. గ్యాస్ కూడా అన్యాయం ఏం లేదులే పెద్ద ఆయన. మీరందరూ ఆశీర్వదించింది ఆయన ముఖ్యమంత్రి అయినాడు, శ్యాంబాబు గారు ఎమ్మెల్యే అయినారు. ఇవన్నీ ఈ స్కీములన్నీ మీకు అందుతాయా లేదా అనేది ప్రభుత్వం ద్వారా మేమందరం వచ్చాం. అయితే ప్రభుత్వం బాగుంది. అయితే ఓకే, సంతోషం. నమస్తే. అందరూ పని పెట్టినారే.